నమస్తే తెలంగాణ ప్రజలారా. మరి నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోకాపేట్లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. మరి దాదాపు ఆఫీసు ఎన్ని ఎకరాలలో కడుతున్నారంటే దాదాపు 11 ఎకరాల భూమిలో ఆ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. మరి గతంలో తీసుకుంటే తెలంగాణ రాకన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ ఆస్తులెన్ని, వాళ్ళ పార్టీ ఆస్తులెన్ని ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ ఆస్తులు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఇట్లా ఆఫీసులు ఎట్లొస్తున్నాయి. ఢిల్లీలో ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఆల్రెడీ 4-5 ఎకరాలలో ఒక ఆఫీసు ఉంది. ఇది ఉన్నాగా మరి కోకాపేట్లో ఈరోజు హైదరాబాద్లో అత్యంత విలువైన స్థలం ఎక్కడన్నా ఉందంటే అది కోకాపేట్లోనే. దాదాపు ఒక ఎకరం వచ్చి ₹1 కోటి వాల్యూ, అంటే 11 ఎకరాలు వచ్చి ఒక 1100 కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో ఆయన ఈరోజు ఆఫీస్ కట్టే స్థాయికి ఎదిగిండు. ఈ పైసలన్నీ ఎక్కడివి ఆలోచన చేయండి మీరు. ఆ భూమిని అప్పనంగా 60-70 కోట్లకే దండుకున్నాడు. తన అధికార దుర్వినియోగంతో తన ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా అక్రమంగా ఆయన కేటాయింపులు చేసుకొని ఈరోజు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడు. కాపున తస్మాత్ జాగ్రత్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నువ్వు 50 అంతస్తులు కట్టు, గుర్తుపెట్టుకో, 50 అంతస్తులు కట్టు. అక్కడ అది అక్రమంగా కట్టిన కట్టడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఏదో ఒక గవర్నమెంట్ అటాచ్ చేసి అక్కడ ఒక హాస్పిటల్లో ఇంకో దానికి వాడతాం. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ అబ్బా సొత్తా అనుకుంటున్నావా? వందల వేల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని ఈ రకంగా ఆఫీసులు అంతస్తులు కట్టుకుంటూ పోయి తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటావు? ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయండి మిత్రులారా. దాదాపు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి 50 ఏండ్లు ఈ భారతదేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక 2-3 బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్లాట్ మాత్రమే, ఒక ప్రభుత్వ క్వార్టర్లో మాత్రమే ఈ రోజుకు కార్యాలయం నడుస్తుంది. ఈ రోజుకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గాంధీ భవన్ ఒక రెంటెడ్ హౌస్లో ఈ రోజుకు మన పార్టీ నడుస్తుంది. ఎవరు ప్రజాశ్రేయస్సు కోసం కొట్లాడుతున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు సొంత లాభం కోసం స్వలాభం కోసం పనిచేస్తున్నారో దీన్ని బట్టినే అర్థమవుతుంది. మరి నిన్న మొన్న కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కూడా ఢిల్లీలో కనీ విరి ఎరగని రీతిలో ఒక 10-15 అంతస్తుల్లో తమ ఆఫీస్ని విస్తరించుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు అట్లా స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు. పార్టీ ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాలు, భారతదేశ బిడ్డల ప్రయోజనాలు చూసింది కానీ ఏనాడు సొంత ప్రయోజనాలు అయితే ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీ మీ రకంగా ఆలోచన చేసింటే కాంగ్రెస్ పార్టీ దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండేటివి. ఈరోజు పార్టీ ఇంత దివాలా తీసే స్థితికి అయితే వచ్చేది కాదు. కానీ వాళ్ళు ఏనాడు తమ పార్టీలు కాదు, అంతస్తులు కాదు, ప్రజలకు ఇండ్లు ఇచ్చిండ్రు, భూములు ఇచ్చిండ్రు, సాగునీరు ఇచ్చిండ్రు, విద్యుత్ ఇచ్చిండ్రు, కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చిండ్రు. ప్రజల యొక్క జీవిత ప్రమాణాలు మెరుగుపరచడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబము వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు దేశం మొత్తం వెళ్ళి వేరే రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఆఫీసులు ఓపెన్ చేసే స్థాయికి వచ్చిండ్రు. అంటేనే ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నా. నమస్తే, జై తెలంగాణ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.